వెల్కమ్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు స్వాగతం. ఎప్పట్లాగనే మంచి పసందైన ప్రశ్నలతోటి ఈ భాగంలో కూడా మనం సిద్ధంగా ఉన్నాం. మనతో పాలు పంచుకొని అంత పసందైన అంత చమత్కారమైన సమాధానాలు చెప్పడం కోసం పోటీదారు సిద్ధంగా ఉన్నారు. వారు లతగారు రండి. కూర్చోండమ్మా. లత గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రెజెంట్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను. ఆర్టిస్ట్గా ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చదువుకున్నారు? బిఏ చేశాను. బిఏ చేశారు. పాతకాలంలో తెలుగు సినిమాల్లో అందరూ బిఏ చదివేవాళ్ళు. అందరు హీరోలు హీరోయిన్లు మొత్తం బిఏ చదివేవాళ్ళు. ఇప్పుడు ఎవరు బిఏ చదవట్లేదు. నిజానికి చాలా సంతోషం. తెలుసు కదా మీకు అన్ని నిబంధనలు? తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన పర్లేదు కదా? వెరీ గుడ్. మరి మొదలు పెట్టేద్దామా? మొదలు పెడతాను. చింతామణి, లత గారికి నిబంధనలన్నీ క్షుణ్ణంగా తెలుసు. మళ్ళీ మళ్ళీ ఆ పేరుతో సమయం వృధా చేయొద్దు, మొదలు పెట్టమంటున్నారు. మనం అడిగే మొట్టమొదటి ప్రశ్న ఏమిటి లత గారిని? చింతామణి, ఇది పిండి కొద్దీ రొట్టె అంటాం. మరి తిండి కొద్దీ ఏ బిల్లు, బి ఒళ్ళు, సి ఇల్లు, డి మిల్లు. పిండి కొద్దీ రొట్టె, మరి తిండి కొద్దీ ఏమిటి? ఏ బిల్లు, బి ఒళ్ళు, సి ఇల్లు, డి మిల్లు. ఏ బిల్లు సార్. ఏ బిల్లు? అడగనా? అడగండి. చింతామణి, లత గారు చెప్తున్నారు తిండి కొద్దీ బిల్లు అంటున్నారు. ఏ బిల్లు? ఏ బిల్లు సరైన సమాధానమా? సరైన సమాధానం. ఏ బి ఒళ్ళు కాకూడదా? తిండి కొద్దీ ఒళ్ళు రాదా? తిండి కొద్దీ తిండి కొద్దీ ఇల్లు కదా? కాదు సార్. అట్లా అనిపించింది. బిల్లు అనిపించింది. బిల్లు తిండి కొద్దీ తక్కువ తింటే ఎక్కువ బిల్లు పడదు కాబట్టి. అవును. ఒక్కోసారి ఎంత తిన్నా ఒళ్ళు రాకపోవచ్చు. చాలామంది ఉంటారు, వాళ్ళు సన్నగానే ఉంటారు, అంత తింటారు, అయినా కూడా సన్నగానే ఉంటారు. అవును సార్. కొంతమంది ఏమి తిరగకపోయినా ఒళ్ళు వచ్చి ఇట్లా లావెక్కిపోతుంటారు. ఆ దృష్టి పెట్టుకు మీరు చెప్పారు కదా, అది వ్యూలో ఉంచుకుని. అట్లా ఉంచుకోలేదు మీరు. మీరు ఏదో చెప్పేశారు, నేను అనవసరంగా చెప్పాను ఇదంతా కదా? కాదండి. ఏమైనప్పటికీ మీరు చెప్పిన సమాధానం మాత్రం నిజమైంది. థ్యాంక్ యూ సార్. తిండి కొద్ది బిల్లు. మీకు తర్వాత ప్రశ్న. చింతామణి, తర్వాత ప్రశ్న ఏమిటి? ఎస్, ఈ కళలు నిజమవుతాయంటారు. అవి ఏమంటే ఏ తెల్లవారుజామున వచ్చిన కళ, బి పగటిపూట వచ్చిన కళ, సి ఆదివారం వచ్చిన కళ, డి కలత నిద్రలో వచ్చిన కళ. ఈ కళలు నిజమవుతాయంటారు. అవి ఏ కళలు? ఏ తెల్లవారుజామున వచ్చిన కళలు, బి పగటిపూట వచ్చిన కళలు, సి ఆదివారం నాడు వచ్చిన కళలు, డి కలత నిద్రలో వచ్చిన కళలు. ఏ తెల్లవారుజామున వచ్చిన కళలు. ఏ తెల్లవారుజామున వచ్చిన కళలు అవి నిజమవుతాయంటారు. అవును సార్. అడుగుతున్నాను చింతామణి. అడిగాను. చింతామణి, ఏ తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి అని నేను అడగక ముందే చెప్పేసింది చింతామణి. సరైన సమాధానం. ఎట్లా మీకు ఏమైనా అనిపించిందా ఇప్పుడు తెల్లవారుజామున కళలు అంటే సామెతలు చెప్తా ఉంటారు, పెద్దవారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా. పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి. సరే సరే. ఒక భర్త భార్యతో అన్నట్ట, ఏమే తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంటారు, నిజమేనా అని అడిగట. అడిగితే అవునండి నిజం కాబట్టి నిజమేను, నాకు తెల్లవారుజామున మన ఇంట్లో దొంగలు పడ్డట్టుగా కళ వచ్చింది, తెల్లవారుసరికి మీ అమ్మ మీ నాన్న వచ్చేసారు, మరి కళలు నిజమవుతాయి కదా అన్నది కదా. అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వస్తే దొంగలు పడ్డట్టు కళ వస్తుందా? ఇంట్లో చుట్టాలు వస్తే కాకులు వస్తాయి అంటారు, అట్లాంటిదే ఇది కూడా. సరే, ఏమైనప్పటికీ రెండు ప్రశ్నలు సరైన సమాధానం చెప్పారు మీరు లత గారు. మీకు తర్వాత ప్రశ్న ఏమిటంటే, చింతామణి అడుగు, ఇది అక్రమ పద్ధతిలో ఓటు వేయించుకోవడాన్ని ఏమంటారు? ఏ బెగ్గింగ్, బి రిగ్గింగ్, సి స్మగ్లింగ్, డి ర్యాగింగ్.
బి రిగ్గింగ్. బి రిగ్గింగ్. అక్రమ పద్ధతిలో ఓటు వేయించుకోవడాన్ని బి రిగ్గింగ్ అంటారు అన్నావా? అడగండి. చింతామణి ఆమె చాలా నమ్మకంగా ఉన్నారు బి రిగ్గింగ్ అని. ఇది సరైన సమాధానమేనా? బి రిగ్గింగ్ సరైన సమాధానం. థ్యాంక్ యూ సార్. మీకు ఎట్లా తెలుసు రిగ్గింగ్ అని? బెగ్గింగ్ అంటే కాదు. బెగ్గింగ్ బెగ్గింగ్ అంటే అడుక్కోవడం. స్మగ్లింగ్ కాదు. ర్యాగింగ్ అంటే కాదు. ఇంకా మిగిలిన ఆప్షన్ అది ఒకటి కాబట్టి అది చెప్పేశాను. ఓహో, అందువలన. సరే, చాలా సంతోషం లత గారు. ఇంత రీజనబుల్గా ఆలోచించారు మీరు, మిమ్మల్ని అభినందించాలి. సరే, ఆవు పాలు ఎక్కువగా ఇవ్వాలంటే, ఇది మీకు తర్వాత ప్రశ్న. ఆవు పాలు ఎక్కువగా ఇవ్వాలంటే పాలు పితికేటప్పుడు ఏం చేయాలి? ఏ గడ్డి వేయాలి, బి కుడితి పెట్టాలి, డి సంగీతం వినిపించాలి, సి కర్రబుచ్చుకొని ఎదురుగా నిలబడాలి. ఆవు పాలు ఎక్కువగా ఇవ్వాలంటే పాలు పితికేటప్పుడు ఏం చేయాలి? ఏ గడ్డి వేయాలి, బి కుర్తి పెట్టాలి, సి కర్ర పట్టుకుని ఎదురుగా నిల్చోవాలి, డి సంగీతం వినిపించాలి. లత గారు, మీరు ఆలోచించే లోపల మనం కార్యక్రమంలో ఒక అతి స్వల్ప విరామం తీసుకుందాం.